మిగతా స్టోరీ ఎలా ఉన్నా కానీ వీళ్ళిద్దరూ మాత్రం ఒకరి మీద ఒకరు పోటీ పడేంతగా అయితే నటిస్తున్నారని తెలిసిన విషయమే. కాకపోతే ఎంతైనా యూనివర్సల్ హీరోనే గెలుస్తారని మనకి ఆల్రెడీ తెలుసు కదా. ఇంతకీ దేని గురించి అంటే మాత్రం తగ్ లైఫ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారండి. మణిరత్నం గారి డైరెక్షన్లో అయితే రాబోతుంది మూవీ. ఇదంతా పక్కా మాస్ డ్రామా టైప్లో అయితే ఉంది మొత్తం అంతా కూడా. ఒకవైపు సింబు గారు, ఇంకొక వైపు ఏమో మన కమల్ హాసన్ గారు. సో వీళ్ళిద్దరు కాన్సెప్టే మెయిన్ హైలైట్గా ఉండబోతుందని తెలుస్తూ ఉంది. అలాగే ఇందులో చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు. జోజు జార్జ్ గారు కానీ, నాజర్ గారు, అభిరామి గారు, త్రిషా గారు, ఇంకా చాలామంది అయితే ఉన్నారు. కానీ మెయిన్ కాన్సెప్ట్ అయితే వీళ్ళిద్దరు చుట్టే, అంటే సింబు గారు, కమల్ హాసన్ గారు చుట్టే తిరుగుతున్నట్టు అయితే తెలుస్తూ ఉంది. అయితే మరి కమల్ హాసన్ గారు చనిపోయే టైంలో అడ్డొచ్చి ఆ చిన్న కుర్రోడు కాపాడినట్టయితే తెలుస్తూ ఉందన్నమాట కమల్ హాసన్ గారు ఎంగేజ్గా ఉన్నప్పుడైతే. అలాగే ఆ బాబు నడుం చుట్టూ ఆ కట్టు కానీ అదంతా చూస్తే అర్థమవుతూ ఉంది. సో మరి కాపాడినందుకు గాను వీళ్ళిద్దరూ ఎంతో బాండింగ్గా ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. అలాగే పవర్ విషయంలో అదంతా కూడా. కాకపోతే నాజర్ గారు మాత్రం సపరేట్గా ఛాన్స్ దొరికినప్పుడు కమల్ హాసన్ గారికి దెబ్బేసి పైకి రావాలనే టైప్లో ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది. అలాగే మనకి ట్రైలర్లో కూడా ఫస్ట్ ఈయనతో కలిసి ఉన్నప్పటికీ సింబు గారు 2-3 సీన్లో మాత్రం బ్యాక్ సైడ్ ఏమో మన నాజర్ గారు ఉంటాం, ఫ్రంట్ ఏమో ఈయన షూట్ చేస్తూ ఉంటాం మనం క్లియర్ కట్గా అయితే గమనించవచ్చు అనమాట. అలాగే గెటప్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మన కమల్ హాసన్ గారు ఫస్ట్ ఎంగేజ్గా ఉన్నప్పుడు గెటప్ కానీ, లేదు అంటే కొంచెం ఏజ్ అయినప్పుడు గెటప్ కానీ, అలాగే మనకి ట్రైలర్ లాస్ట్లో తగ్ లైఫ్ టైప్లో కనబడ్డారు చూసారా, ఆ లాంగ్ బియర్డ్ అలాగే హెయిర్ అదంతా పెంచుకొని అయితే మాత్రం. సో మొత్తం ఫ్యామిలీని కోల్పోవటం వల్ల ఆయన అలా తయారయ్యారా లేకపోతే ఏంటి అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్గా అయితే పెట్టారని తెలుస్తూ ఉంది. అలాగే చాలా ప్లేసెస్ని అయితే చూపిస్తూ ఉన్నారనమాట మనకు ట్రైలర్లోనే. సో ఇదంతా ఒక చోట జరిగేదైతే కాదు, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉండబోతున్నాయని అర్థమవుతూ ఉంది. అలాగే కమల్ హాసన్ గారి మార్క్ ఆఫ్ రొమాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉందన్నమాట త్రిష గారితో కానీ, అభిరామి గారితో కానీ. సో ఓవరాల్గా అయితే మాత్రం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మళ్ళీ మణిరత్నం గారు అయితే రాబోతూ ఉన్నారు. అలాగే ట్రైలర్ లాస్ట్లో వచ్చిన మ్యూజిక్ చాలా మనకి క్యాచీగా ఉంది. అంటే మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్స్ తెలిసిందే కదా, ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా అయితే మాత్రం మనకి మైండ్లో ఉండిపోయేలా చేస్తూ ఉంటారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో, సాంగ్స్తో. అయితే ఈ మూవీ కూడా అలాగే ఉండబోతుందని తెలుస్తుంది. ఓవరాల్గా అయితే మాత్రం డిఫరెంట్ గెటప్స్తో అయితే ఉన్నారు ఇద్దరు. ఒకవైపు సింబు గారు, కమల్ హాసన్ గారు క్యారెక్టర్కి తగ్గట్టు మరి అలా చేంజెస్ ఏమన్నా చేశారా అనేది మనం మూవీ చూస్తేనే అర్థమవుతుంది. సో జూన్ 5th అయితే రాబోతుంది అనమాట. మరి జూన్ 5న ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూసి రివ్యూ చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఫ్రీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.